ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇదే రూట్లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ రూట్ ఏదైతే ఉన్నదో సుచిత్ర వరకు మేడ్చల్ చెక్పోస్ట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరయ్యినది. అదేవిధంగా ప్యాట్నీ నుండి షామీర్పేట రూట్లో ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ అయి ఉన్నది. దానికి కేంద్రం నుండి కూడా మీకు క్లియరెన్స్ వచ్చింది. గతంలో మేము చేసిన ప్రయత్నంలో భాగంగా డిఫెన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మీరు శంకుస్థాపన చేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీద స్వహస్తాల చేతుల మీదుగా శంకుస్థాపన చేసి సంవత్సరం కావస్తా ఉన్న తట్టడి మట్టి తీయలేదు ఇప్పటివరకు కూడా. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. సేమ్ ఇదే కూడా మళ్ళీ ఇది మెట్రో రైలు కూడా ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు శంకుస్థాపన చేసినటువంటి హెచ్ఎండిఏ నిధులు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా చేసే పనులనే మీరు శంకుస్థాపన చేసి సంవత్సరం అయినా పనులు ప్రారంభం కాలేదు, పనులు స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పుడు మీరు మెట్రోని ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పేసి నిన్న ప్రకటన చేయడం మరొకసారి హైదరాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో కనపడతా ఉంది. అది కూడా 2B అంటే సెకండ్ ప్రిఫరెన్స్లో రెండో ఫేజ్లో ఏ లిస్ట్లో కాకుండా బి లిస్ట్లో పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నార్త్ సిటీ ప్రధానంగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతము, లక్షల జనాభా అక్కడ నివాసం ఉంటానికి కొత్త ప్రాంతాలు వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. చాలామంది తమ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా రెగ్యులర్గా అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరానికి. మీరు దీన్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీన్ని సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం దీన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టుకొని మీరు ప్రకటించినటువంటి ఏదైతే మెట్రో మేడ్చల్ నుంచి షామీర్పేట నుండి ఉందో దీన్ని మొదటి ప్రాధాన్యతలో పెట్టుకొని మీరు పనులు ప్రారంభం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని మీరు నిన్న స్టేట్మెంట్లో కూడా చూడడం ఆశ్చర్యం కలిగించే ఉంది. కేంద్రంకి పచ్చ జెండా కోసం పంపిస్తూ ఉన్నాం, ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం అని చెప్పి దాటివేసే ధోరణి, తప్పించుకునే ధోరణి స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో కనపడుతూ ఉంది. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఏ టైం ఫ్రేమ్లో వితిన్ 1 ఇయర్లో చేస్తారా, 1.5 ఇయర్లో చేస్తారా, 2 ఇయర్స్లో చేస్తారా, 3 సంవత్సరాల్లో చేస్తారా? దీన్ని తప్పకుండా వితిన్ ది టైం ఫ్రేమ్ ఎప్పటివరకు పూర్తి చేస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.